ప్రేక్షకులారా, కింద ఒక కోడలు అత్తను ఎక్కించుకొని భుజం మీద ఎక్కించుకొని పోతూ ఉంది. ఆ సన్నివేశం బహుశా మీకు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయంలో ఆమె అట్లా తీసుకుపోతుంది. అంటే కొన్ని సందర్భాల్లో దేశం అభివృద్ధి చెందిందని మొత్తుకుంటున్న నాయకులు చెందనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందిందన్నా కూడా అభివృద్ధి చెందనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందులో ఒక 1500 పెన్షన్ కోసం 9 కిలోమీటర్లు అత్తను భుజంపై ఎక్కించుకొని పోయింది, ఆఫీస్కు పోయింది. అక్కడ ఏంటంటే పెన్షన్ కోసం నేరుగా అకౌంట్లో వేయరు. అకౌంట్లో వేయకుండా నేరుగా ఆ పర్సన్ వచ్చి అక్కడ సంతకమో ఏలుముద్రనో పెడితే బ్యాంకులో పెన్షన్ ఇస్తారు. అటువంటిది సర్గజా జిల్లాలోని మైన్పాట్ ప్రాంతంలో ఈ దురదృష్టకరమైనటువంటి విధానం ఉన్నది. అక్కడ రవాణా వ్యవస్థ లేక ఇప్పటికీ కూడా ఎంతోమంది సోషల్ మీడియా దృష్టికి వచ్చింది ఈ మాత్రమే, ఇది ఒక్కటే కానీ చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు అనేది నాకు అక్కడ కనిపిస్తుంది. ఎంత హృదయ విదారకం అంటే ఈమె ప్రతి నెల అత్తను భుజంపై ఎక్కించుకొని బ్యాంకుకు పోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏం సామాన్ తెచ్చుకోవాలన్నా ఏదైనా ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉన్నా కూడా 9 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు అంబులెన్స్కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతుంది. 9 కిలోమీటర్లు మాత్రం వీళ్ళకు నరకమే కనిపించేటువంటి ప్రాంతాలు ఛత్తీస్గఢ్ మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ప్రేక్షకులారా, ఎక్కడ అభివృద్ధి చెందుతున్నాం? ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెంది వాళ్లకు సకల సౌకర్యాలు కలిగినాడే కదా. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేనటువంటి మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురండి, అధికారులకు విన్నవించుదాం. ప్రేక్షకుల తరఫున రిఫ్లెక్షన్ న్యూస్ అధికారులను విన్నవించుదాం. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు మనం చర్యలు తీసుకుందాం.